లాడ్జ్ ఇదే, చిత్తూరు ఇంకా ఎస్ఎం రెసిడెన్స్ అని ఉంటాయి. సో సిగ్నల్ కాడ నుండి కొంచెం రైట్కి వస్తే మీకు కనిపిస్తాయి. బస్ స్టాప్ కూడా చూపిస్తాను మీకు. మీకు ఈ సిగ్నల్ ఇది, అది సిగ్నల్. ఆ సిగ్నల్ కాడ నుండి కొంచెం ముందరికి వెళ్తే బస్ స్టాప్ ఉంటుంది, గాంధీపురం బస్ స్టాండ్. నిన్న మీకు చూపించిన బస్ స్టాండ్ అదే. సో అక్కడ నుండి మీరు ఒకవేళ లేదు కోయంబత్తూరు నుండి కూడా డైరెక్ట్ బస్సెస్ అయితే ఉంటాయి ఆదియోగికి. సో ఇక్కడ నుండి కూడా ఉంటాయి. ఇదే 14D ఈ బస్సే ఇప్పుడు ఆదియోగికి వెళ్తుంది. సో చాలా మంది ఉన్నారు ఆదియోగికి వెళ్ళేటప్పుడు. బస్సు నెంబర్ గుర్తుపెట్టుకోండి, 14D ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ బస్ అయితే వెళ్ళాలి ఇప్పుడు. సో మేము ఇప్పుడు ఆదియోగి స్టార్ట్ అయ్యాం. గాంధీపురం బస్ స్టాండ్ నుండి 14D చెప్పాను కదా నంబరు, ఆ నంబర్ బస్ అయితే ఎక్కితే కోయంబత్తూరు నుండి కూడా అదే ఉంటుంది. సో ఇక్కడ నుండి మేము ఎక్కిన గాంధీపురం బస్ స్టాండ్ నుండి ఆల్మోస్ట్ అరౌండ్గా ఒక 30 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే ఈజీగా పడుతుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం చూపిస్తా, ఆదియోగి మొత్తం చూపిస్తా. ఎంట్రెన్స్ అక్కడ నుండి లోపలికి వెళ్ళిపోతాం. సో ఫైనలీ ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాం. అక్కడ లాంగ్లో కనిపిస్తుంది కదా ఆదియోగి స్టాచ్యూ. సో మీరు బస్సెస్, నేను చెప్పిన బస్సు 14D అయితే ఎక్కితే మీకు ఆల్మోస్ట్ స్టాచ్యూ దగ్గరికి అయితే తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేస్తారు. సో మీకు ఆ ముందర కొండ కనిపిస్తుంది కదా, మొత్తం మబ్బులోకి వెళ్ళిపోయింది. అది చాలా పెద్ద కొండ ఉంది ఇక్కడ. 2 పెద్ద కొండలు ఉన్నాయి, చాలా కొండలు ఉన్నాయి కానీ చాలా పెద్ద హైట్లో ఉన్నాయి. మొత్తం అక్కడ మొత్తం మంచు, ఫుల్ మంచు. ఆల్మోస్ట్ టైం ఇప్పుడు 11 అవుతుంది. ఈ టైంకి కూడా అక్కడ ఫుల్ మంచు ఉంది, అలా ఉంది. సో వచ్చేసాం ఆదియోగి స్టాచ్యూకి. సో ఇది నంది స్టాచ్యూ. ఇది ఎక్కడుందో కూడా చూపిస్తాను. సో మీకు ఓవరాల్గా ఉంటుంది. సో అది ఆదియోగి స్టాచ్యూ. వెల్కమ్ టు ఆదియోగి స్టాచ్యూ. సో ఇక్కడ ఆదియోగి స్టాచ్యూ, అక్కడ ముందర ఒక గుడి ఉంటుంది, కింద గుడి కనిపిస్తుంది కదా, ఆ గుడికి అక్కడ శివలింగం ఉంటుంది. అక్కడ మనము అక్కడ దర్శనం చేసుకొని, సో మనం ఇక్కడ ఆదియోగి చూసుకొని అక్కడ నుండి మనము నంది స్టాచ్యూ దగ్గరికి, ధ్యానలింగం దగ్గరికి ఇంకా వెళ్ళాల్సి ఉంటుంది. సో చూడండి, సో ఆదియోగి స్టాచ్యూకి వచ్చేసాం. ఈ బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్లో కొన్ని కొండలు ఉన్నాయి, చాలా హైట్లో ఉన్నాయి, చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా అవి. సో ఇక్కడ హోటల్స్ అవి కూడా చాలా ఉన్నాయి. సో వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది అసలు. ఇంత పెద్దగా ఇలా ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీడియోస్లో దానిలో తెలియదు చూడండి తప్పించి, లైవ్లో చూస్తాను. చాలా బాగుంది. ఇంకా క్లోజ్కి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా చూపిస్తాను. సో ఎవ్రీడే నైట్ ఇక్కడ ఏమంటారు లైటింగ్ షో ఉంటుంది. సో అది కూడా చూపిస్తాను నైటు. సో ఇక్కడైతే మీరు ఒకవేళ స్టే చేయాలనుకుంటే మాత్రం ఈషా ఫౌండేషన్ అనేది వెబ్సైట్ ఉంటుంది, అందులో మీకు రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో అందులో చూసి మీరు రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ డైరెక్ట్ ఈషా ఫౌండేషన్లో దిగాలనుకుంటే, మాలాగా కోయంబత్తూరులో కాకుండా ఈషా ఫౌండేషన్లో దిగాలనుకుంటే మీరు ఇక్కడ ఈషా ఫౌండేషన్లో వెబ్సైట్లో తీసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాన్ని చూసి బుక్ చేసుకోండి. సో అలా దాన్ని బట్టి అమౌంట్ కూడా అక్కడే ఉంటుంది, అవి చూసి బుక్ చేసుకోవచ్చు మీరు. సో ఫైనలీ ఆదియోగికి అయితే వచ్చేసాం. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఆదియోగి స్టాచ్యూ. సో ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ధ్యానలింగం ఉంది, ఇంకా నంది స్టాచ్యూ ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత
అది చూసిన తర్వాత నేను మొత్తం క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అన్నీ చూపిస్తాను. సో ఈ కనిపిస్తుంది కదా ఆదియోగి స్టాచ్యూ, ఆల్మోస్ట్ 112 ఫీట్స్ ఉంటుంది ఇది. సో దాని గురించి లాస్ట్లో చెప్తాను. సో ఇక్కడ మనం ఇంకా తిరగాల్సిన ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో అక్కడ నుండి వెళ్ళొచ్చు. సో దీని బ్యాక్ సైడ్ ఇలా లోపలికి వెళ్తే, ఇక్కడ నుండి ఇలా లోపలికి వెళ్తే మనకు అంతా కనిపిస్తుంది మనకు. సో ఇది ఆదియోగి స్టాచ్యూ. ఫస్ట్ టైం ఇంత పెద్ద స్టాచ్యూని చూడడం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అసలు దూరం నుంచి చూస్తే ఒక ఫోటోలో అనిపిస్తుంది, అలా అనిపిస్తుంది, అంత పెద్దగా ఉండేసరికి అలా అనిపిస్తుంది మనకు. సో ఇవి ధ్యానలింగం ఒకటి, ఇంకా సూర్యకుండం ఒకటి, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. సో అవి కూడా చూపిస్తాను. సో ఇది ఆదియోగి స్టాచ్యూ. సో ఇక్కడ లోపల ఒక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్లో దర్శనం చేసుకొని లోపల వీడియోస్ అలా ఉండదు. సో అందుకని అక్కడ వీడియోస్ అలా ఉండవు కాబట్టి జస్ట్ డైరెక్ట్ ఇక్కడనే తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళాలి. సో ఇది ఆదియోగి స్టాచ్యూ. చూస్తున్నారా ఎంత పెద్ద ఉందో. ఫస్ట్ టైం అసలు ఇంత పెద్ద స్టాచ్యూ, ఆదియోగి స్టాచ్యూ టీవీలలో ఫొటోస్లో చూడడం తప్ప డైరెక్ట్ ఏది ఇదే ఫస్ట్ టైం. చాలా అంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో ఆ టెంపుల్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంది టెంపుల్ లోపల. అంటే లోపల కెమెరాస్ అలా ఉండవు. సో నేను టెంపుల్లో దర్శనం చేసుకొని వస్తాను. వచ్చిన తర్వాత మిగతా అంతా చూపిస్తాను. సో ఇంకా చాలా ఉన్నాయి తిరగాల్సినవి కాబట్టి తొందరగా దర్శనం చేసుకొని వచ్చేస్తాను. రౌండ్గా ఒకసారి దీని చుట్టుముట్టు, ఈ స్టాచ్యూ చుట్టుముట్టు మీకు టైం ల్యాప్స్ పెట్టి చూపిస్తాను, చూడండి. సో కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ ఆదియోగి స్టాచ్యూ. సో ఇది ఆల్మోస్ట్ 112 చెప్పాను అనుకుంటా ఆల్రెడీ. సో ఇంత పెద్ద స్టాచ్యూ ఫస్ట్ టైం నా లైఫ్లో, ఫస్ట్ టైం ఫొటోస్ లేకుండా డైరెక్ట్ చూడడం. సో చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. సో వెదర్ కూడా చాలా కూల్ ఉంది. సో ఒకవేళ మీరు డైరెక్ట్గా వస్తే మొత్తం ఫుల్ వీడియో చూడండి, స్టార్టింగ్ చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటి ఎలా అనేది. సో ఇది ఆదియోగి స్టాచ్యూ, చాలా పెద్ద ఉంది. సో మీకు ఇక్కడ ఎడ్ల బండ్లు కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ ఇక్కడ. సో ఇక్కడ నుండి వీటిలో అయితే వెళ్ళాలి, ఇంకా వేరే వెహికల్స్ కూడా ఉంటాయి. సో మ్యాక్సిమం ఇట్లా వీటి మీదనే వెళ్తారు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఆవులు ఏవైతున్నాయో వాటికి ఫీడింగ్ కోసం ఇక్కడ మనం అమౌంట్ కట్టి తీసుకొని వాటికి ఫీడింగ్ పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నుండి మనం ఇవి ఎక్కడ వెళ్ళొచ్చు, లేకపోతే వాకబుల్గా నడుచుకుంటూ వెళ్దాం అంటే కూడా వెళ్ళొచ్చు. ఇవి ఎక్కువ అమౌంట్ కూడా ఉండవు, మ్యాక్సిమం 15-20 రూపీస్ అంత మాత్రం ఉంటాయి ఈచ్ పర్సన్కి. సో ఇందులో వెళ్ళాలి. సో ఇది టికెట్. సో ఇక్కడ ఈ కౌంటర్ ఉంది కదా, ఈ కౌంటర్లోనే టికెట్ తీసుకోవాలి. ఒక ఈచ్ పర్సన్ 10 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ తీసుకొని వెహికల్స్లో ఎక్కి జ్ఞానలింగం వరకు అయితే తీసుకెళ్తారు వీళ్ళు. సో ఇందులోనే వెళ్ళాలి జ్ఞానలింగం వరకు, లేదంటే వాక్ వెళ్తా అంటే వెళ్ళొచ్చు. ఇది ఆదియోగి బ్యాక్ సైడ్. ఇక్కడ నుండి లోపలికి వచ్చి ఇక్కడ టికెట్ తీసుకొని ఈ వెహికల్స్లో ఎక్కేసి అక్కడ జ్ఞానలింగం సైడ్ వెళ్ళాలి. సో ఇప్పుడు వెహికల్లో వెళ్తున్నాం జ్ఞానలింగం వరకు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చూపిస్తాం. ఇప్పుడు ఈ గ్యాప్లో టైం ల్యాప్స్లో పెడతాను, చూడండి. సో ఇక్కడ ధ్యానలింగం వెళ్ళే రోడ్డుకి చాలా షాప్స్ కూడా ఉంటాయి. సో బస్సెస్ ఇక్కడ దాకా వస్తాయి. సో మాకు ఎగ్జామ్ ఆగలేక అక్కడ దిగేసి నడుచుకుంటూ వచ్చేసినాం స్టార్టింగ్లోనే. సో ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నుండి జ్ఞానలింగానికి వెళ్ళాలి.
సో అదే అక్కడ అదే అక్కడ కనిపిస్తుంది కదా, ఇదే జ్ఞానలింగానికి దారి. ధ్యానలింగానికి దారి ఇదే. ఇక్కడ నుండే ధ్యానలింగం లోపలికి వెళ్ళాలి, ఇక్కడి లోపలికి వెళ్ళాలి. సో మ్యాక్స్ ఇక్కడ ఇక అక్కడ పెట్టరు కదా ఫోన్స్ ఇవన్నీ నాట్ అలౌడ్. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ధ్యానలింగం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం ఇప్పుడు. సో అక్కడ ఆదియోగి స్టాచ్యూ దగ్గర నుండి కొంచెం బ్యాక్ సైడ్ వచ్చేస్తే మీకు అవి వెహికల్స్ ఎక్కేసి వచ్చేసిన తర్వాత మీకు అక్కడ బ్యాగ్స్, మీ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్స్ అన్నీ అక్కడ మీరు అక్కడ లోపల ఇచ్చేసేయాలి. అక్కడ ఇచ్చేసిన తర్వాత అసలు మీకు ఫోన్ బ్యాగ్ ఏది అలో ఉండదు లోపలికి, అసలు ఏది తీసుకోనికి ఇవ్వరు. సో నార్మల్గా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మీకు సూర్యకుండ అని ఉంటుంది, అది బాయ్స్కి సూర్యకుండ. అందులో మొత్తం బాయ్సే ఉంటారు, మొత్తం వాళ్ళకి ఫ్రెష్ స్నానం చేయడానికి. అక్కడ స్నానం చేస్తే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని ఇక్కడ నమ్మకం. సో ఒకసారి ట్రై చేద్దాం లోపలికి వెళ్ళి. సో లేడీస్కి అయితే చంద్రకుండ అని ఉంటుంది. సో బాయ్స్కి అయితే ఇప్పుడు ఒంటి మీద ఏ బట్టలు లేకుండా ఓన్లీ టవల్ మాత్రమే ఉండాలి, టవల్తో మాత్రమే ఆ సూర్యకుండలోకి దిగి స్నానం చేయాలని అంటారు. సో ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం. లోపలికి ఫోన్స్ ఏవి అలో ఉండదు. సో అందుకనే నేను లోపలికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత మీకు బయటకు వచ్చి చెప్తాను ఎలా ఉంటుందో అనేది. ధ్యానలింగంలో కూడా ఆల్మోస్ట్ చాలా టైం పడుతుంది మనకి లోపల దర్శనం వరకు. వెళ్ళేసి వచ్చిన తర్వాత నీకు ఫుల్ డీటెయిలింగ్గా చెప్పిస్తాను, చెప్తాను. ఇదే ధ్యానలింగంకి వెళ్ళే దారి. ధ్యానలింగ ఎంట్రన్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మనకు రెండు అయితే ఉంటాయి. సూర్యకుండ ఒకటి మగవాళ్ళ కోసం ఉంటుంది స్నానం చేయడానికి, ఆడవాళ్ళ కోసం అయితే చంద్రకుండ అని ఉంటుంది. సో మగవాళ్ళకి అయితే 20 రూపీస్ ఇస్తే వాళ్ళే టవల్స్ అయితే ఇస్తారు కట్టుకోవడానికి, వితౌట్ ఎనీ వేరింగ్. అంటే ఏ బట్టలు ఏం వేసుకోకుండా, డ్రైయర్ కూడా వేసుకోకుండా మొత్తం ఓన్లీ టవల్ కట్టుకొని మాత్రమే స్నానం చేయాలి అక్కడ. సో కుండంలోకి దిగిన తర్వాత మాట్లాడొద్దు, ఈత కూడా కొట్టొద్దు. సో అక్కడ లోపలికి దిగిన తర్వాత స్నానం చేసుకొని దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీకు 2 గుళ్ళు అయితే ఉంటాయి దర్శనం చేసుకోవడానికి. ఒకటి లింగభైరవి టెంపుల్ ఉంటుంది, ఇంకోటి ఏమో మనకి ధ్యానలింగం అనే ఒక టెంపుల్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లింగభైరవి టెంపుల్కి వెళ్ళిన తర్వాత, లింగభైరవి టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకవేళ మీరు అభిషేకం టైంకి వెళ్ళాలనుకుంటే 12:35 నుండి 1:20 వరకు అభిషేకం అయితే అవుతుంది మధ్యాహ్నం టైంలో. సో మీరు అభిషేకం టైంకి వెళ్ళాలంటే ఆ టైంకి వెళ్ళొచ్చు, లేదంటే నార్మల్ దర్శనాన్ని కూడా చేసుకోవచ్చు. అభిషేకం టైంకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత సో అక్కడ మీరు లింగభైరవి టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత మీకు ఈషా ఫౌండేషన్ వాళ్ళు మీకు 7 minutes యోగా అని ఒక యాక్టివిటీ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. సో మీరు అక్కడికి వెళ్ళి ఫ్రీగా ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళి 7 minutes యోగా ఎలా చేయాలి, చేస్తే యూజెస్ ఏంది అనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అక్కడ 7 minutes యోగా అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీకు డైరెక్ట్గా మీరు ఒకవేళ ముందే సూర్యకుండలో స్నానం చేసి ఉంటే ధ్యానలింగానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ధ్యానలింగంలో మీకు అక్కడ ఏకశిల రాయి ఉంటుంది. ఏకశిల రాయి అంటే మొత్తం ఒకే రాయితో మొత్తం ఆ లింగాన్ని మొత్తం చెక్కారనమాట. సో అందుకే ఏకశిల రాయి అంటారు. సో ఆ ధ్యానలింగం టెంపుల్లో ధ్యానం ఒక 10-15 నిమిషాలు ధ్యానం చేయిస్తారు. సో అక్కడ ధ్యానం చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీకు మళ్ళీ స్టాచ్యూ దగ్గరికి రావచ్చు. సో ఓవరాల్గా ఇది ఇప్పుడు మేము ఎక్స్ప్లోర్ చేసింది. సో మీరు కూడా వస్తే ఇలానే ఎక్స్ప్లోర్ చేయండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగా అనిపిస్తుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు 7 to 7:35 వరకు నైట్ లైట్ షో అయితే ఉంటుంది. సో అది కూడా చూపిస్తాను, అది కూడా చూసిన తర్వాత ఎలా ఉందో చెప్పండి. బట్ వన్ మోర్, ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. He was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they call him lighting show start, as he was the first one, the Adi Yogi.
డైరెక్ట్ అది డిజిటల్ లైట్ వేస్తాం. Over 15,000 years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. When intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they call him a yogi, as he was the first one, the Adi Yogi. When his stillness lasted for years on end, curious onlookers melted away. Only 7 seekers remained, as they could not tear themselves away from him.
It was a vision of the very core of the cosmos in all its profundity and magnificence, a vision of the unfathomable mysteries of the universe, a most overwhelming vision the sages and Devi Parvati had ever witnessed. Devi Parvati, seeing Adiyogi reveling in ecstatic states, said, I want to have what you have. Show me the way. Adiyogi absorbed her and made her a part of himself, and hence he is the Ardhanari, the ideal man, where one half of him is woman. Seeing the splendor of this magnificent union, Ganas, his constant companions, asked, what about us? Adiyogi said, just drink of me, which drove them into intoxicating raptures. Seven sages, the Saptarishis, took the sacred science of yoga in all its forms to human habitations across the planet, which turned into crucibles of civilization. మొత్తం తీయాలరా నాకైతే చేసి ఒప్పేస్తలేవురా
This spectacular being is not of the past, but the future of humanity. Ooh.